హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా ఇంట్లో చేతిరెట్లు ప్రిపేర్ చేసుకున్నానండి. అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను, చూసేద్దామా మరి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 20 పచ్చిమిర్చి పీల్ చేసుకొని కట్ చేసి ఉంచుకున్న అల్లము, 2 స్పూన్ల జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఉంచుకుంటాం. ఈలోగా తాలింపు కోసమని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక 1/2 టీ స్పూను ఇంగువ, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 కానీ 12 కానీ ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని చిట్పట్లాడేంత వరకు కలుపుతాం. కలిపేసి ఆ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఇడ్లీ రుబ్బులో వేసుకొని ముందుగా మనం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకున్నాం కదండి, అదొక 2 స్పూన్లు వేసుకుంటాం. అలాగే దానికి సరిపడంత సాల్ట్ వేసుకుంటాం. కొంచెం వాటర్ వేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటామండి. ఆ కలుపుకున్న కన్సిస్టెన్సీని పక్కన పెట్టుకొని ఉంచుకుంటాం. ఈలోగా ఒక ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకొని నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అదిగో అలాగా ప్యాన్ తిప్పితే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా చేసి ఉంచుకున్న కన్సిస్టెన్సీని ఆ ప్యాన్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 or 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటాం. ఆ తర్వాత మూత తీసి అలా లైట్ బ్రౌనిష్లో వస్తుంది అనమాట. బ్రౌనిష్లో వచ్చాక నేను చూపించిన విధంగా తిరిగేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 or 3 మినిట్స్ ఉంచుతాం. 2 or 3 మినిట్స్ ఉంచి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి అది అయ్యిందిలేని చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. అంతే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. నేను మా ఇంట్లో చేసింది మీకు చూపించాను, అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.